వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణలోని సర్పంచులు ఆర్థిక భారాన్ని మోస్తూ వాళ్ళ పదవి కాలం పూర్తయినప్పటికీ వాళ్ళ బిల్లులు రాక నరకయాతన పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కొందరు సర్పంచులు అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూసాం. మరి మిగిలిన సర్పంచులు వారి పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. మనం ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం. ఒక గ్రామ సర్పంచ్ ఉన్నారు మనతో పాటు. వారి ఎంత అమౌంట్ వచ్చేది ఉంది, ఎటువంటి ఆర్థిక భారాన్ని మోస్తున్నారు, వాళ్ళ పోరాటం ఎలా ఉండబోతుందని వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మణ్, కోనరాపేట మండల్ ధర్మారం అర్ణ లక్ష్మణ్ నా పేరు. చెప్పండి, ఏంటి మీ ఆర్థిక పరిస్థితి, ఎంత బిల్లులు వచ్చేది ఉంది మీకు, మీరు గవర్నమెంట్కి ఏం చెప్పబోతున్నారు? గ్రామాలలో మొదటి పౌరునిగా ఎన్నికైన మేము సర్పంచ్ సాప్ అని అంటే పొంగిపోయినాం. కానీ వాస్తవంగా 2019 సంవత్సరంలో మేము గెలిచిన తర్వాత 9 నెలల వరకు మాకు చెక్ పవర్ రాలేదు. ఆ చెక్ పవర్ రాకపోయినా కూడా ఆ గ్రామంలో ఉన్న ఏవైతే ప్రజలకు సంబంధించిన ఏ ఫెసిలిటీస్ కానీ ఆ 9 నెలలు మా సొంత డబ్బులతో మేము ఖర్చులు పెట్టి పనులు చేసాం. అది చాలా ఊడితోటే మాకు కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఏ అధికారి ఏ ఎంప్లాయీ కూడా పోని ప్లేసులలో ఒక సర్పంచ్ పోయి ఆ ఇంటికి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఆ ఇంటిని కన్నబిడ్డ కన్నా ఎక్కువ మేము చూసుకోవడం జరిగింది. అలాంటి సందర్భం ఆ కరోనాలో ఎలదీయడం జరిగింది. కరోనా జరిగిన తర్వాత 30 రోజుల ప్రణాళిక అనుకుంటూ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేస్తే 70 సంవత్సరాల చెత్తను, పాత ఇండ్లను, ఇనుప స్తంభాలను తీసేసి సుందరీకరణ గ్రామాలను చేర్చిన మొదటి సర్పంచి మేమే అని గౌరవంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయిన తర్వాత ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చి మా మెడ మీద కత్తులు పెట్టి పనులు చేపించి ఆ కత్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కత్తిని కోయడం జరుగుతూ ఉన్నది. అంటే వాళ్ళు చేసిన పనిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ మా సమస్యలను, మా ప్రభుత్వంకు ఇచ్చిన మేము పనులను చేసిన పెండింగ్ బిల్లులను మభ్యపెట్టుకుంటూ ఈ 11 నెలల నుండి కాలం గడుపుతూ ఉన్నది. 2022-23 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 2024 వరకు 2 సంవత్సరాల పెండింగ్ బిల్లులు బకాయిలు మాకు ఇవ్వకుండా మా పొట్ట కొడుతూ ఉన్నది. ఇప్పటికీ యాప్ లోన్ల ద్వారా కూడా డబ్బులు తీసుకొని పనులు చేపించిన సందర్భం ఉన్నది. మా పిల్లలకు కానీ మా ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదబెట్టి పనులు చేయడం జరిగింది. శ్మశాన వాటిక, డంప్ యార్డు, పల్లె ప్రతివనం, క్రీడా ప్రాంగణాలు, సబ్ స్టేషన్లు, కుంటలు, సీసీ రోడ్లతో సహా అన్ని పనులు చేసినాం. ఈ 70 సంవత్సరాలలో ఏ పార్టీ నుండి కాకుండా వాస్తవంగా ఈ సర్పంచ్ చేసిన పనులు ఇవన్నీ చేసినా కూడా ఇలా గ్రామాలలో మేము చిన్నచూపుగానే ఫీల్ అవుతూ ఉన్నాం. రేపు ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటూ మేము ముంగడికి సాగడం జరుగుతూ ఉన్నది. దాదాపు 11 రోజులు జిల్లా హెడ్క్వార్టర్లో మేము ధర్నాలు చేసినా, నిరాహార దీక్ష చేసినా కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. ఎందుకు మా సర్పంచ్ల మీద ఇంత వ్యతిరేకత ఉంది? నిజంగా పార్టీలు కాదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు అంటే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మరొక మారు మేము విన్నపం చేస్తూ ఉన్నాం. సర్పంచులు బీఫామ్ ద్వారా గెలవలేదు, సర్పంచ్ వ్యవస్థ బీఫామ్ ద్వారా రాలేదు. సంపంగానే సర్పంచులు గెలవడం జరిగింది. అది పార్టీలకు అతీతంగా సర్పంచులు గెలిచారు కనుక రేపు దయచేసి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని విన్నపం చేస్తున్నాం. ఇవాళ కూడా రాజన్న గుడిలోకి వెళ్ళి కూడగట్టేసి దర్శించుకొని వచ్చినాం. ఇప్పుడు కూడా మీకు విన్నపం చేస్తున్నాం, అయ్యా మా బిల్లులు చెల్లించండి. నిజంగా 20 లక్షల రూపాయలు నా ఈ జీపీ ఫండే, వివిధ గ్రాంట్ల నుండి కాదు, 20 లక్షల జీపీ ఫండ్ ఆల్రెడీ ఎస్టీఓలో చెక్కులై 10 లక్షలు ఉన్నాయి, ఎంబీలై 8 లక్షల వరకు ఇప్పటికి చెక్కులై ఉన్నాయి, ఎంబీలై ఉన్నాయి. వాటిని వెంటనే రిలీజ్ చేసి రోజుకు మేము మనోవేదనతో ఉన్నాం, కడుపు గాలి ఉన్నాం, ఆవేదనతో ఉన్నాం. దయచేసి మా పెండింగ్ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు ఎంతోమంది గతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులు కాకుండా దయచేసి మీడియా ద్వారా మీకు విన్నపం చేస్తూ ఉన్నాం. మా పెండింగ్ బిల్లులను వెంటనే చేసి మమ్మల్ని ఆదుకోండి. ఆత్మహత్యలే రేపు శరణ్యం అవుతున్నాయి. మేము చాలా ఆవేదనతో ఉన్నాం, అది చెప్పలేని బాధలలో ఉన్నాం. మేము తిరుగుతున్నాం, తెల్ల బట్టలు వేసుకొని, కద్దర బట్టలు వేసుకొని మీ రోడ్డు మీద ఉన్నాం. కానీ మా లోపల మనోవేదనతోటి నల్లగైపోయి మేము ఉన్నామయ్యా. ఇప్పటికైనా మీరు సర్పంచ్ మీ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు ప్రతి మీటింగ్లలో మీరు ఇచ్చిన వాగ్దానమే, సర్పంచులు ఏడుస్తున్నారు, కడుపుగాలు ఉన్నారు, వాళ్ళని ఇవాళ గరీబు పరిస్థితికి తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మీరే చెప్పారు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుగుణంగా కూడా మీరు వాళ్ళ అడుగుజాడులలో నడిచే విధంగా ఉంది. ఇప్పటికైనా మా రాష్ట్ర ప్రభుత్వం మా పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే మార్పు కావాలని ప్రజలు కోరుకుంటే ప్రభుత్వం చేంజ్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ కూడా వచ్చి 1 year అవుతుంది.
అయినా కానీ ఇప్పుడు గ్రామానికి మొదటి పౌరులు మీరు, మీ బాధను ఎందుకు అర్థం చేసుకుంటలేదు? ప్లస్ ఇప్పుడు ఒకవేళ దీన్ని ఇలాగే కొనసాగిస్తే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ మీరు దయచేసి మీడియా మిత్రులు లేదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ప్రత్యేకంగా గ్రామాలలో సర్వే చేయండి. మీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలు చెప్తారు. మొదటి పౌరుడై ఉన్న మాకే ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు వల్లే వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా వాళ్ళు హామీలు ఇచ్చిన వాటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వంకు వ్యతిరేకంగానే స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అది రాబో కాలంలో ప్రభుత్వానికి చెంపపెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ ఈ వ్యతిరేకతలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యతిరేకతలలో స్థానిక సంస్థ ఎన్నికలలో వాళ్ళు గెలవడానికి అర్హులు కారని భావిస్తూ ఉన్నాను. దయచేసి మా పెండింగ్ బిల్లు కాకుండా ప్రజలలో రాబో కాలంలో సర్పంచ్లు మేమైతే ఈ 11 రోజులు వినతి పత్రాలు నిరాహార దీక్ష చేసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. లాస్ట్కు రేపు మా పెండింగ్ బిల్లుల కార్యక్రమం గిట్ట విడుదల కాకపోతే రేవంత్ రెడ్డి గారి పర్యటనను మేము అడ్డుకోవడానికి, జిల్లా పరంగా అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ కార్యాచరణలో భాగంగా భవిష్యత్తులో డిసెంబర్లో మేము అమర నిరాహార దీక్షకు కూడా పూనుకుంటున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే సర్పంచ్లు వాళ్ళ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేదంటే ఎల్లుండి వేములవాడ వచ్చే పర్యటనను, సీఎం పర్యటనను అడ్డుకుంటామని వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.